సో అందరికి జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను సుందర్ కళాకార్ దగ్గరికి అయితే వచ్చిన. సో లాస్ట్ ఇయర్ సో మనకి సరస్వతి రూపంలో ఉన్న గణేష్ మహారాజ్ అయితే చూపించారు కదా. సో ఇప్పుడైతే సో అన్ని మోడల్స్ అయితే వచ్చినాయి. అరౌండ్ ఒక 6 to 7 మోడల్స్ అయితే ఉన్నాయి. సో నేను ఫస్ట్ ఫస్ట్ పార్ట్ 1 లో నేను ఫస్ట్ సెట్ లో చూపించిన. ఇప్పుడైతే మనకి మెయిన్ సో మన ధూళిపేటలో ఉన్న సుందర్ కళాకార్ దగ్గర అయితే చూపించబోతున్నాం. అండ్ మనం 10K కి చాలా క్లోజ్ ఉన్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ దాకా చూడండి. సో లైక్ చేసి అయితే వీడియో చూడండి. థ్యాంక్స్ సో మచ్. చూడొచ్చు సుందర్ కళాకార్. సో మనకి నేను లాస్ట్ ఇయర్ మెయిన్ షెడ్ సో మన లక్ష్మీగూడలో అయితే చూపించాను కదా. ఇప్పుడైతే నేను మెయిన్ ధూళిపేటలో ఉన్న గణేష్ మహారాజ్ అయితే చూపించబోతున్నా. అండ్ ఇక్కడ చూడొచ్చు సో మన గణేష్ మహారాజ్ అయితే వివిధ విష్ణు రూపాలు ఉంటాయి కదా. సో విష్ణుకి సంబంధించిన వివిధ రూపాలు అయితే సో మన గణేష్ మహారాజ్ చుట్టూ అయితే ఉన్నాయి. బ్యాక్ డ్రాప్ లో కూడా వస్తాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు మన వరాహ స్వామి అండ్ ఇక్కడ మత్స్య అవతారంలో ఉన్న గణేష్ గణేష్ ఇక్కడ ఉన్నారు. అండ్ ఇక్కడ తాబేలు అవతారంలో ఉన్న గణేష్ మహారాజ్ అండ్ పరశురాముడు అండ్ వివిధ విష్ణు రూపాలు అయితే ఉంటాయి కదా. అవైతే మనకి బ్యాక్ డ్రాప్ లో రాబోతున్నాయి. అండ్ గణేష్ బ్యాక్ డ్రాప్ లో వరాహ స్వామి అండ్ ఆల్సో మన పరశురాముడు అండ్ ఇక్కడ తాబేలు మత్స్య అవతారం కూడా ఉంది. సో ఇక్కడ చూడొచ్చు సో ఈ వివిధ రూపాలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా సో మనకి పరశురాముడు కూడా వచ్చిండ్రు. అండ్ ఇక్కడ మన మత్స్య అవతారంలో ఉన్న బుద్ధుడు రూపంలో ఉన్న సో బ్యాక్ డ్రాప్ లో సో కంప్లీట్ గా అయితే ఉంది. అండ్ మధ్యలో మన గణేష్ మహారాజ్ కృష్ణుడు రూపంలో అయితే రాబోతురు. అండ్ చూడొచ్చు మనకి లాస్ట్ ఇయర్ చూపించిన జ్యువెలరీ వర్క్ అదే కుందన్ వర్క్ అయితే రాబోతున్నాయి ఇక్కడ. అండ్ ఓవరాల్ గా మనకి కిరీటం దగ్గర కూడా సో కలర్స్ అన్ని కూడా సో మనకి అన్న వాళ్ళకి అడిగితే చెప్తారు. అండ్ ఓవరాల్ గా ఒకసారి నేను ఫోటో కూడా చూపిస్తా. సో ఫోటో ఏ రూపంలో ఉంటుందో సో అదే రూపంలో ఉండబోతుంది. అండ్ చూడొచ్చు ఇదే రూపంలో సో ఇదే కలర్ కాంబినేషన్ లో అయితే ఉండబోతుంది ఓవరాల్ గా. అండ్ మనకి కుందన్ వర్క్ అనేది రాబోతుంది. అంటే కుందన్ వర్క్ వచ్చాక డెఫినెట్ కలరింగ్ మొత్తం కంప్లీట్ అయినాక బ్లాగ్ అయితే తీస్తాను. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్ నాట్యం అన్నట్టు అయితే ఉంది. సో చూడొచ్చు ఓవరాల్ గా పైన డమరుకం అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూడొచ్చు డోల్ మీద మన గణేష్ మహారాజ్ ఉన్నాడు. సో స్టాండింగ్ పొజిషన్ ఇది. సో అరౌండ్ ఇక్కడ మనకి 8 హ్యాండ్స్ అయితే రాబోతున్నాయి. అండ్ ఓవరాల్ గా ఈ విధంగా ఇది ఉండబోతుంది. అరౌండ్ నాకు తెలిసి ఒక 14 to 16 మధ్యలో ఉండొచ్చు. అప్రాక్స్ కాదు. సో అందాజా చెప్తున్నా. అండ్ కలరింగ్ అయినాక డెఫినెట్లీ మల్టిపుల్ కలర్స్ అయితే రాబోతున్నాయి. సో ఇక్కడ మనకు మూషవాహనం కూడా సో చాలా పెద్దగా ఇచ్చారు కనిపిస్తుంది. సో మనకు మూషిక మహారాజు కూడా చాలా యూనిక్ గా తెచ్చారు. అండ్ ఈ విధంగా ఉండబోతుంది. అండ్ మనకి నాట్యం అన్నట్టు ఉంది. సో దీనికి కూడా మనకి జ్యువెలరీ వర్క్ అండ్ అవన్నీ వస్తాయి. అండ్ ఇక్కడ సో మన గణేష్ స్టోరీ సో మనకి గణేష్ సంబంధించిన స్టోరీ లైన్ ఉంటుంది కదా. సో ఆ స్టోరీ లైన్ సో ఇక్కడైతే మనకి రాబోతుంది బ్యాక్ డ్రాప్ లో. అండ్ చూడొచ్చు ఫస్ట్ మన గణేష్ అమ్మవారు పసుపు యూజ్ చేసి మన ఫస్ట్ గణేష్ తయారు చేస్తారు. తర్వాత శివునికి కోపం వచ్చి సో సంహరిస్తారు కదా గణేష్ ని. తర్వాత శివుడు ఏనుగు తలన్ని గణేష్ మహారాజ్ పెడతారు కదా. సో అదే స్టోరీ సో మన బ్యాక్ డ్రాప్ కి రాబోతుంది. అండ్ చూడొచ్చు మన గణేష్ మహారాజ్ సిట్టింగ్ పొజిషన్ లో అయితే ఉన్నారు. అండ్ ఓవరాల్ గా మనకి పంచ్ వస్తుంది. అండ్ పర్వతం సో బ్యాక్ డ్రాప్ మొత్తం రాయిలు వచ్చినట్టయితే ఉంది. పర్వతం మీద మన గణేష్ మహారాజ్ కూర్చొని అయితే ఉన్నబోదు. సో మనకి ఈసారి విత్తులో కూడా చాలా పెద్దగా ఉంది. సో చూడొచ్చు అరౌండ్ ఒక 8 to 9 ఫీట్స్ ఉండొచ్చు విత్తులో. అరౌండ్ 16 to 17 ఫీట్స్ హైట్ ఉండొచ్చు. అండ్ చూడొచ్చు మొత్తం మనకి రాయలు కూడా వచ్చాయి. అండ్ మన మూషిక మహారాజ్ అండ్ చాలా యూనిక్ గా ఉంది గణేష్ మహారాజ్. సో ఈసారి చాలా ట్రెండ్ అవుతుంది. సో లాస్ట్ ఇయర్ రీల్ కూడా తీసిన కదా. రీల్ అప్పుడు కూడా చాలా సపోర్ట్ చేసారు. అండ్ ఇది మెయిన్ సో మన గణేష్ మహారాజ్. సో నేను ఆల్రెడీ లక్ష్మీగూడలో సో మెయిన్ షెడ్ లో చూపించిన కదా. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ సరస్వతి రూపంలో మన గణేష్ మహారాజ్ దర్శనం అయిపోతుంది. అండ్ తొండం దగ్గర సప్త ఋషులు అందరూ సో మన తొండం దగ్గర అవుతుంది. సో చాలా మంది అడిగారు లాస్ట్ ఇయర్ మోడల్స్ ఏమన్నా అంటే కాంటాక్ట్ అవ్వండి. అప్పుడే నేను ప్రైజింగ్ అవన్నీ మీరు తెలుసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే చెప్పరు. అండ్ చూడొచ్చు లెగ్స్ కూడా సో మనకి లాస్ట్ ఇయర్ లానే సో ఇచ్చారు. లాస్ట్ ఇయర్ మనకి 3 తొండాలు వచ్చిండే. సో ఈ ఇయర్ మనకి సరస్వతి రూపంలో రాబోతురు. అండ్ చూడొచ్చు చాలా యూనిక్ గా ఉంది. చేతికి వీణ కూడా వచ్చింది. అండ్ తొండం కూడా అటాచ్ చేసి పెట్టారు. చూడొచ్చు చాలా యూనిక్ గా ఉంది. అండ్ మనకి కిరీటం కూడా డిస్మాండిల్ మనకి తీసి మళ్ళీ పెట్టచ్చు. సో 4 హ్యాండ్స్ తో సో అరౌండ్ 20 to 24 ఫీట్స్ రావచ్చు. విత్ లో కూడా అంతే సేమ్ 16-17 ఫీట్స్ ఉంటుంది విత్ లో. సో
చాలా పెద్దగా ఉండబోతుంది. మన లంబోదర్ స్టైల్‌లో మన ధూళిపేట స్టైల్‌లో గణేష్ మహారాజ్ అయితే ఈసారి దర్శనం ఇవ్వబోతుంది ధూళిపేటలో. సో ఇది కూడా మెయిన్ కళాకారు అని చెప్పొచ్చు. తొండం కూడా చెయ్యి కూడా చాలా పెద్దగా ఉంది చూడొచ్చు. మన చెయ్యి కూడా గణేష్ మహారాజ్ చెయ్యి కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ లడ్డు పెట్టే చెయ్యి కూడా అక్కడైతే ఉంది. చాలా పెద్ద లడ్డు అయితే పెట్టొచ్చు నాకు తెలిసి అయితే. అండ్ మన కిరీటం కలుషం కూడా వచ్చింది చూడొచ్చు. కలుషం కూడా వచ్చింది. అండ్ కిరీటం కూడా చాలా యూనిక్ గా ఉంది. మెయిన్ గా మన తొండం దగ్గర సప్త ఋషి లాస్ట్ ఇయర్ మనకి పూరి జగన్నాథ్ స్వామి అయితే వచ్చారు. ఈసారి సప్త ఋషులు అయితే వచ్చారు. అండ్ ఇంకో గణేష్ ఇది మన నరసింహ అవతారంలో ఉన్న గణేష్ మహారాజ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మన లక్ష్మీమాత అండ్ గరుడ మహారాజ్ అండ్ ఇక్కడ నారాయణ వచ్చిండు శేషనాగ్. సో పైన శేషనాగ్ అయితే వచ్చింది. అండ్ ఓవరాల్ గా ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ కూడా మనకి వివిధ దేవుళ్ళు ఉన్న గణేష్ మీద దానికి కూడా పాములు ఏ విధంగా అవుతుందో ఈసారి కూడా పాములు కూడా ఇచ్చారు. చాలా యూనిక్ గా అయితే ఉంది. అండ్ ఒకసారి లాంగ్ వెళ్ళి చూపిస్తా. సో మనకి ఇక్కడ స్లాంటింగ్. సో మనకి పాము మీద ఒరిగి ఉన్నట్టయితే ఉన్నారు. సో స్లాంట్ అయినట్టు అయితే ఉన్నారు గణేష్ మహారాజ్. అండ్ ఓవరాల్ గా లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి కాబోతుంది చేతికి ఆయుధాలు అవుతుంది. మొత్తం 4 చేతులు దర్శనం ఇస్తుండ్రు. హైట్ అరౌండ్ చూడొచ్చు సేమ్ అనిపిస్తుంది. అరౌండ్ 16 to 17 ఫీట్స్ ఉండొచ్చు. అండ్ చాలా యూనిక్ గా అయితే ఉంది. సో మనకి మెయిన్ షెడ్ లక్ష్మీగూడలో ఉంటుంది జల్పల్లిలో. అక్కడ నుంచి అయితే మనకి ఆర్డర్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో ఇది నేను ఆల్రెడీ చూపించా. సో ఇది ఇంకో గణేష్. ఇక్కడ మన గణేష్ మహారాజ్కి ఇక్కడ మన గణేష్ మహారాజ్ సెంటర్లో అయితే దర్శనం ఇచ్చారు. అండ్ ఇక్కడ మన సరస్వతి మాత విష్ణు భగవాన్ అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ దత్తాత్రేయ స్వామి అండ్ ఇక్కడ సరస్వతి మాత అయితే ఉంది. అండ్ చూడొచ్చు మధ్యలో మన గణేష్ మహారాజ్ ఏ విధంగా ఉంది. కూడా పైన అయితే ఉన్నారు. అండ్ చూడొచ్చు ఏ విధంగా అయితే ఉందో. అండ్ వర్క్ అయితే కాలేదు. సో వర్క్ అయినాక బ్లాగ్ అయితే తీసా. అండ్ మనకి పంచ కూడా చాలా డీటెయిలింగ్ తీశారు. సో లాస్ట్ ఇయర్ వర్క్ చూసారు కదా నేను బ్లాగ్ తీసిన లాస్ట్ ఇయర్. అదే విధంగా రాబోతున్నారు. అండ్ ఓవరాల్ ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ హైట్ చెప్పిన అరౌండ్ 16 to 17 18 ఉండొచ్చు. ఎగ్జాక్ట్ చెప్తలేదు. సో నాకు తెలిసిన అయితే ఎందుకంటే మనకి చెవులు కూడా చాలా యూనిక్ చూడొచ్చు. అండ్ మనకి ఈ విధంగా ఉండబోతుంది. 4 హ్యాండ్తో దర్శనం ఇస్తారు. ఓవరాల్ గా ఈ విధంగా ఉండబోతుంది మన గణేష్ మహారాజ్.